వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నితిన్ భరత్ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడానికి పుట్టిన కవల పిల్లలు. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఈ కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల్ని అలరించడానికి గల కారకులు. అయితే జబర్దస్త్ డి ప్రోగ్రామ్స్ దర్శకత్వం వహిస్తున్న నితిన్ భరత్లు అసలు దర్శకులుగా ఎలా మారారనే విషయాలని ఒకసారి తెలుసుకుందాం. నితిన్ భరత్ల బాల్యం. నితిన్ పూర్తి పేరు కనపర్తి సాయి నితిన్. వారిది సొంత ఊరు సూర్యాపేట అయినప్పటికీ నితిన్ పుట్టిన కొన్ని రోజులకే వారి కుటుంబం హైదరాబాద్కు వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్ లోనే పెరిగారు. ఆయన తండ్రి స్టేషనరీ షాప్ నడిపేవారు. ఆయన 3 ఏళ్ల క్రితం అనారోగ్య కారణంగా మరణించారు. తల్లి గృహిణి. అలాగే నితిన్ కు ఒక సోదరి ఉంది. ఇక భరత్ విషయానికి వస్తే భరత్ పూర్తి పేరు LYSN భరత్. తండ్రి ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. తల్లి గృహిణి. భరత్ ఖమ్మం జిల్లాలో జన్మించారు. ఇక భరత్ నితిన్ల పరిచయం. భరత్ నితిన్లు ఖమ్మం జిల్లాలో ఒకే కాలేజీలో బీటెక్ చేశారు. ఈ నేపథ్యంలో వీరికి పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు 4 సంవత్సరాలు కలిసి ఒకే రూమ్ లో ఉండి కాలేజీకి వెళ్లేవారు. ఈ క్రమంలో వీరిద్దరూ మంచి మిత్రులుగా మారారు. అయితే వీరు బీటెక్ చదువుతున్న రోజుల్లో షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ మొదలైంది. దీంతో వీరిద్దరూ కలిసి ఫ్యూచర్ ఈజ్ యువర్స్ అనే షార్ట్ ఫిల్మ్ తీశారు. కానీ ఆ తర్వాత చదువు మీద దృష్టి సారించి షార్ట్ ఫిల్మ్స్ చేయలేదు. ఇక బీటెక్ తర్వాత హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరారు. అయితే వారు ఉద్యోగం చేసే సమయంలో CBIT కాలేజీలో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఉందని వారి ఫ్రెండ్స్ చెప్తే అక్కడికి వెళ్లి వారు బీటెక్ లో ఉన్నప్పుడు తీసిన షార్ట్ ఫిల్మ్ CD ఇచ్చారట. దీంతో కొన్ని రోజుల తర్వాత CBIT కాలేజీ వాళ్ళు ఫోన్ చేసి మీ షార్ట్ ఫిల్మ్ కి సెకండ్ ప్రైజ్ వచ్చిందని చెప్పారట. అనంతరం అక్కడికి వెళ్లి అవార్డు తీసుకున్న నితిన్ భరత్లకు ఆ తర్వాత డైరెక్షన్ చేయాలనే కోరిక ఏర్పడింది. అదే సమయంలో ఉద్యోగం చేస్తే మంచి గుర్తింపు రావడం లేదని భావించి డైరెక్షన్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలో మొదట వారు మా టీవీలో ప్రసారమయ్యే అదర్స్ ప్రోగ్రామ్ కు అప్రెంటిసులుగా చేశారు. ఆ తర్వాత క్యాష్ కాన్సెప్ట్ మీద వర్క్ చేశారు. అదే సమయంలో వారు కొన్ని ఎపిసోడ్స్ కూడా డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత జబర్దస్త్ కు వచ్చారు. అయితే తొలుత జబర్దస్త్ ను సంజీవ్ డైరెక్ట్ చేసేవారు. దీంతో ఆయన దగ్గర చాలా రోజుల పాటు పనిచేసి చాలా నేర్చుకున్నారు. ఇక కొన్ని రోజుల తర్వాత వీరే జబర్దస్త్ ప్రోగ్రామ్ ను డైరెక్ట్ చేయడం మొదలు పెట్టారు. అయితే జబర్దస్త్ మొదలు పెట్టినప్పుడు కేవలం 13 ఎపిసోడ్లు మాత్రమే అనుకున్నప్పటికీ ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చేసరికి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జబర్దస్త్ షో స్టార్ట్ చేసిన తర్వాత డి ప్రోగ్రామ్ డైరెక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది. కాగా ఈ ప్రోగ్రామ్ కు కూడా ప్రజల నుండి విపరీతమైన ఆదరణ వస్తుంది. అలాగే టీవీలో సంక్రాంతి పండుగకు గాను పందెం కోళ్లు ఈవెంట్ ను డైరెక్ట్ చేశారు. ఇక మొత్తానికి బస్సులు, ట్రైన్లు, మెట్రోలు, పార్కులు ఇలా ఎక్కడ చూసినా మొబైల్స్ లో జబర్దస్త్ స్కిట్లు డి ప్రోగ్రామ్ చూసేలా డైరెక్ట్ చేయడంలో నితిన్ భరత్లు చాలా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కాగా వీరు రాబోయే రోజుల్లో మరెన్నో మంచి కాన్సెప్ట్లతో ప్రజల ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.